రైతు రుణమాఫీకి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారే ఈ స్కీమ్కు అర్హులని కుటుంబ యూనిట్గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, రైతు మిత్ర గ్రూప్స్, ఎల్ఐసి ఎలిజిబిలిటీ కార్డుదారులకు రుణాలు ఇది వర్తించదని పేర్కొన్నారు. రైతులకు 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో మంజూరైన కొత్త పంట రుణాలు లేదా రెన్యువల్ అయిన రుణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని, రీషెడ్యూల్ చేసిన రుణాలకు లేదా పునర్వ్యవస్థీకరించిన రుణాలకు వర్తించదని శాఖ కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు. రైతు కుటుంబాలకు 9/12/2023 నాటికి రుణం మొత్తం ఎంత ఉన్నదో పరిగణనలోకి తీసుకొని ఆరోహణ క్రమంలో మాఫీ డబ్బును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న, అంతకంటే తక్కువ ఉంటే ఆ కుటుంబం అర్హత పొందుతుందని, ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ను బ్యాంకుల్లో చెల్లించిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ఏదేని కుటుంబానికి 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే మాఫీలో ఆ కుటుంబంలోని మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలకు వర్తింపజేస్తున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిని అనుసరిస్తున్నందున అమౌంట్ బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతుందని తెలిపారు. ఈ స్కీమ్కు పౌర సరఫరాల శాఖ జారీ చేసిన రేషన్ కార్డ్ డేటాబేస్ను ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులు క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారులను, రైతు కుటుంబాలను గుర్తించేందుకు బ్యాంకులు సమర్పించే ఖాతాల్లోని ఆధార్ నెంబర్ను లేదా పాస్బుక్ డేటాను ప్రజా పంపిణీ వ్యవస్థ డేటాబేస్లోని ఆధార్ కార్డ్ నెంబర్తో మ్యాపింగ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన 9/12/2023 నాటికి ఆ కుటుంబాలకు బ్యాంకుల్లో ఉన్న క్యుములేటివ్ బకాయిలను పరిగణనలోకి తీసుకొని గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందన్నారు. ప్రాథమిక సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం మాఫీ చేసే డబ్బు జిల్లా సహకార బ్యాంకులకు చెందిన సంబంధిత బ్రాంచికి విడుదలవుతుందన్నారు. రుణమాఫీ స్కీమ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేయనున్నది. దీనికి శాఖ కమిషనర్, డైరెక్టర్ బాధ్యతలుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సాంకేతిక సహకారం అందిస్తుంది. వ్యవసాయ శాఖ, ఎన్ఐసి సంయుక్తంగా ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ తయారు చేసి అర్హత కలిగిన రైతు కుటుంబాల ఎంపిక, వారి బ్యాంకు ఖాతాల సేకరణ, డేటా వ్యాలిడేషన్ తదితర వివరాలన్నింటినీ ఫైనల్ చేస్తాయి. ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తున్నందున స్కీమ్కు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ పైన వారు డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్గదర్శకాల ఉల్లంఘనకు పాల్పడిన, ఉద్దేశపూర్వకంగా తప్పుడు పద్ధతులు అనుసరించిన చట్ట ప్రకారం ఆ బ్యాంకులపై చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్చరించారు. రైతులు ఉద్దేశపూర్వకంగా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు డాక్యుమెంట్లు సృష్టించి రుణమాఫీ లబ్ధి పొందితే ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, చేయని పక్షంలో ప్రభుత్వమే చట్ట ప్రకారం రికవరీ చేస్తుందని ఈ అధికారం వ్యవసాయ శాఖ డైరెక్టర్కు ఉంటుందని కార్యదర్శి నొక్కి చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందిన ప్రతి రైతు బ్యాంకు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ లేదా నాబార్డుకు నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఆడిట్ చేసే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. స్కీమ్కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, ఇబ్బందులున్నా త్వరలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ డైరెక్టర్ ప్రత్యేక గైడ్లైన్స్ సెల్ను సంప్రదించాలని, లేదా ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనున్న ప్రత్యేక పోర్టల్లో సైతం రైతులు అప్లోడ్ చేయొచ్చని వివరించారు. సమస్యలను సంబంధిత అధికారులు నెల రోజుల్లోపు పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణమాఫీ స్కీమ్కు కొన్ని మినహాయింపులు అమలు చేయనున్నట్టు కార్యదర్శి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడాన్ని వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందని వ్యవసాయ సెక్రటరీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కంపెనీలు, ఫామ్లు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ పథకం వర్తించదని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతు కుటుంబాలు దాదాపు 31 లక్షల మేర ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఒకే మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందున సుమారు 31,000 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు.